మాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము గోవాలో ఉండేవాళ్ళము. గోవాలో ఇంకా నేను, మా హస్బెండ్ మాత్రమే ఉండేవాళ్ళము. ఇంకా అమ్మ కానీ, నాన్న కానీ, అత్తమ్మ కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు. ఇంకా మా తమ్ముడు కూడా. ఇంకా ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎందుకని జాబ్ సెర్చ్ చేద్దామని 2017 సెప్టెంబర్‌లో జాబ్ సెర్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక స్కూల్ దగ్గరికైతే వెళ్ళాము. అక్కడ మాకు ఈ పప్పీస్ కనిపించాయి. చాలా పప్పీస్ ఉన్నాయి కానీ మాకు కొన్ని పప్పీస్ మాత్రమే కనిపించాయి. ఇంకా మా హస్బెండ్‌తో చాలా బాగున్నాయి కదా అని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అప్పుడు ఇంకా పీహెచ్‌డీ చేస్తున్నారు కదా! కాలేజ్ నుంచి రిటర్న్ వస్తా ఫస్ట్ ఒక పప్పీ తీసుకున్నారంట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళుండి ఇంకో పప్పీ కూడా తీసుకో అవి జతగా I say ఉంటాయని sit. చెప్పారంట. 2 పప్పీస్ తీసుకొని That's ఇంటికొచ్చారు. Ruby. నాకు ఫస్ట్ పప్పీస్‌ని చూడగానే చాలా Good సర్ప్రైజ్ boy. అయిపోయాను. షాక్ అయిపోయాను. మా ఇంటికి ఈ పప్పీస్ వచ్చినప్పుడు డేస్ కిడ్స్ అనమాట. పాలు సరిగ్గా తాగడానికి వచ్చేది కాదు. ఇంటికొచ్చిన వెంటనే బాత్ చేపిచ్చి పిల్లర్స్ ఉంటాయి కదా! ఆ పిల్లర్‌తో పాలైతే పట్టేదాన్ని. తర్వాత ఇంకా మిల్క్ బాటిల్ కూడా పెట్టాను కానీ మిల్క్ బాటిల్‌ది నిప్పులు కొరికేవనమాట. సో, అందుకే ఇంకా మామూలుగా ఒక బౌల్‌లోకి వేస్తే తాగేవి. మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా! ఇంకా మాకు ఈ పప్పీసు ఒక ప్రపంచంలాగా అయిపోయింది. వీటికి నేమ్ ఎలా పెట్టాలి అని బాగా సెర్చ్ చేసి మా హస్బెండ్ డూబీ, స్కూబీ అని పెట్టారు. ఇంకా దానికి వ్యాక్సిన్ వేయించాము. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళము. బాత్ చేపించడం కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళము. మేమెక్కడికి వెళ్ళినా మాతో పాటు డూబీ, స్కూబీ వచ్చేవి. ఇంక నేను వంట చేస్తుంటే మా డూబీ, స్కూబీ అక్కడే కూర్చొని ఇంక అలాగే చూస్తూ ఉండేవి. నాకు చాలా బాగా అనిపిచ్చేది. మేమెక్కడికి వెళ్ళినా డూబీ, స్కూబీని తీసుకొని వెళ్ళేవాళ్ళము. మా డూబీ, స్కూబీకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటది. వామిటింగ్ చేసుకుంటాయనమాట. సో, అందుకే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యుంటే డాక్టర్ ఉండి ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఆ టాబ్లెట్ మేము బిఫోర్ జర్నీకి డూబీ, స్కూబీకి ఇచ్చేవాళ్ళము. మా హస్బెండ్ ఎన్‌జీఓస్‌లో ఉండేవారు. సో, ఇంకా స్కూల్ కిడ్స్‌తో ప్రోగ్రామ్ ఉందనమాట. సో, ఇంకా గోవా అంటేనే ఫారెస్ట్ కదండీ! ఇంకా మా డూబీ, స్కూబీని తీసుకొని వెళ్ళాము ఆ ప్లేస్‌కి. ఇంకా అక్కడికి రీచ్ అవ్వగానే మేము ఆ ప్రోగ్రామ్‌లో ఉన్నాము. డూబీ, స్కూబీని టై చేశామనమాట. టై చేసినాము. కానీ మా స్కూబీ తప్పించుకొని ఎక్కడికో వెళ్ళింది. ఇంకా మొత్తము అక్కడికొచ్చిన వాళ్ళు మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మా స్కూబీ అస్సలు కనిపించట్లేదు. నాకైతే ఫుల్ ఏడుపొస్తుంది. ఏడుస్తున్నాను. ఏమబ్బా! ఇక్కడికొచ్చి డూబీని, స్కూబీని రెండిటిని వేరు చేశామా అనిపించిందనమాట. చాలా చాలా బాధపడ్డాను. ఫైనల్‌గా స్కూబీ అయితే దొరికింది. ఇంకా అక్కడి నుంచి వెంటనే ఆన్ ద స్పాట్ బయలుదేరాము ఇంటికి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంకా చాలా హ్యాపీ అయిపోయాము. ఇంకోసారి ఇలాగే కర్నూల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. గోవా నుంచి కర్నూల్‌కి మా వెహికల్‌లో. అయితే డూబీ, స్కూబీకి వామిటింగ్ సెన్సేషన్ అని చెప్పాను కదా! ఇంకా చాలా ఎక్కువగా వామిటింగ్ చేసుకుంటున్నాయి. ముందే అది ఘాట్ రోడ్ లాగుంటుంది కదా! గోవా దగ్గర. సో, ఇంకా మేము గోవా దాటిన తర్వాత కర్ణాటక బార్డర్‌కి మధ్యలో ఒక ఊరొస్తుందనమాట. ఆ విలేజ్ దగ్గర ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశామనమాట. ఇలా మా డూబీ, స్కూబీని మీ దగ్గర పెట్టుకుంటారా? మేము కర్నూల్ నుంచి రాగానే తీసుకుంటామని. వాళ్ళైతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నారు. మా డూబీ, స్కూబీని అక్కడ పెట్టేసి మేము అగైన్ ఇంకా కర్నూల్‌కైతే వచ్చేసాము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఒప్పుకోగానే. కౌటిల్యకి ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంటు. ఇంకా మా ఊరికి రావాలి కదా! సో, ఇంకా మా హస్బెండ్ వచ్చేసి "నువ్వు ఊరికెళ్ళు. ఇంకా డూబీ, స్కూబీని ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెడతా" అని చెప్పారనమాట. లేదు నేను అస్సలు అలా వదిలిపెట్టి వెళ్ళను అని డూబీ, స్కూబీని నాతో పాటు ట్రైన్‌లో తీసుకొని మేము కర్నూల్‌కి వెళ్ళాము. ఇంకా కర్నూల్ నుంచి మా ఊరికైతే వెళ్ళామనమాట. మా ఊరికి నేను పప్పీస్‌తో వస్తున్నానని మా ఇంట్లో అందరికీ తెలుసు. నన్నైతే ఒక్క మాట కూడా అనలేదు. నన్నెంత బాగా చూసుకుంటారో మా పప్పీస్‌ని కూడా అంత బాగా చూసుకున్నారు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు బాత్ చేపించడం కానీ చాలా బాగా చూసుకున్నారు. నేనెలా చూసుకున్నానో నాకంటే ఎక్కువగా మా అమ్మ చూసుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ డిసెంబర్ 20 మా డూబీకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చి మా డూబీ మా నాన్న దగ్గరికైతే వెళ్ళాడు. ఇంకా మా డూబీకి చేయాల్సిన కార్యక్రమాలు మొత్తము మా తమ్ముడైతే చేశారు. ఇంకా మా స్కూబీ ఒంటరిగా అయిపోయింది. చాలా బాధనిపించింది. మా డూబీ సైజు భారీగా ఉంటుంది కానీ, ఎప్పుడు ఒక్కరిని హర్ట్ చేయడం కానీ, అలా అస్సలెప్పుడు చేయలేదు. మా డూబీ మనుషుల దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టము. కూర్చున్నా కూడా బాడీ అనేది టచ్ అవ్వాలనమాట. మా డూబీకి చాలా అంటే చాలా ఇష్టము. మా డూబీని మా పిల్లలు ఎలా చేసినా కూడా అస్సలు హర్ట్ చేసేవి కాదు. మా పిల్లలన్నా కూడా మా డూబీకి చాలా ఇష్టము. స్కూబీకి కూడా. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా అయిపోయేసరికి Yeah, baby. నాకైతే చాలా చాలా బాధనిపించింది. Papa?
మా డూబీ స్కూబీకి మేమేం ఫుడ్ తింటామో అవే పెట్టేవాళ్ళము. ఎవరైనా నాన్ వెజ్ ఆఫర్ చేస్తే మాత్రమే మేము పెట్టండి అని చెప్పేవాళ్ళం కానీ, మేమంతకు మేము తీసుకొనొచ్చి నాన్ వెజ్ అయితే పెట్టేవాళ్ళం కాదు. నా ఒపీనియన్ ఏంటంటే, నేను పప్పీస్‌ని పెంచుకున్నానంటే నేను చాలా Doobie is ప్రేమగా here. పెంచుకుంటాను. Doobie, good దాని boy. లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు నా Scooby. ఇంట్లోనే ఉండాలి. చాలామంది అడిగారు కానీ నేను ఎవ్వరికీ ఇవ్వలేదు మా పప్పీస్‌ని. మా డూబీ ఎక్స్‌పైర్ కావడానికి లాస్ట్ 2 డేస్ బ్యాకే మా అమ్మ మా డూబీకి, స్కూబీకి బాత్ కూడా చేయించారు. మేము అస్సలు గెస్ కూడా చేయలేదు. అనుకోని విధంగా మా డూబీకి అలా అవ్వటము మాకైతే చాలా బాధ అనిపించింది. ఐ మిస్ యూ డూబీ.